బ్రేకింగ్ న్యూస్ ప్రకాశం జిల్లాలో వల్లూరులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినీ బస్సు కలవట్ను ఢీకొని కాలువలో పడిపోయింది. పలమనేరు నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 19 మంది గాయపడ్డారు. బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ఎలక్ట్రికల్ ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులు ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లాగానన్నా పట్టుకున్నాను. అట్లాగేసి డోర్ పడేద్దాం. జాగ్రత్త. రైట్ పట్టుకోవాలి. ప్రకాశం జిల్లాలో వల్లూరులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినీ బస్సు కల్వర్ట్ను ఢీకొని కాలువలో పడిపోయింది. పలమనేరు నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 19 మంది గాయపడ్డారు. బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ఎలక్ట్రికల్ ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులు ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రైట్, ఇక ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మీరావాలి అందిస్తారు. మీరావాలి. నేడు ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకున్నామని చెప్పుకోవచ్చు. ఏదైతే నేడు విజయవాడలో జరిగేటువంటి విద్యుత్ ఉద్యోగుల ధర్నాకు చిత్తూరు మండలం పలమనేరు నుండి విజయవాడకు విద్యుత్ అధికారులు ఏదైతే జేఎల్ఎంగా అలానే అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి వారందరికీ పిఆర్సీలు పెంచాలని చెప్పేసి పిఆర్సీలు అలాగే ఐఆర్లు పెంచాలనేసి అలాగే ఏదైతే అవుట్ సోర్సింగ్ లో ఉన్న వారికి జీతభత్యాలు పెంచాలనే ఉద్దేశంతో విజయవాడలో జరుగుతున్నటువంటి ధర్నాకి చిత్తూరు జిల్లా నుంచి పలమనేరు నుండి కూడా కొంతమంది ఉద్యోగస్తులు రాత్రిపూట బయలుదేరడం జరిగింది. అయితే ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వల్లూరు వద్ద ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఏదైతే ఉందో ఉద్యోగస్తులతో వస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఒక బైకును తప్పించబోయేసి అక్కడే ఉన్నటువంటి కాలువలో పడి జరగడం జరిగింది. అయితే ఈ సంఘటనలో దాదాపుగా 20 మంది ఆ బస్సులో ప్రయాణిస్తుండగా వారిలో 15 మందికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. అందులో ఎవరైతే ప్రయాణిస్తున్నారో వారిలో ఒకరు మృతి చెందడంతో పాటు ముగ్గురికి తీవ్ర గాయాలు కావడం కూడా జరిగింది. జరిగినటువంటి సంఘటనలో మొత్తాన్ని కూడా జరిగిన క్షతగాత్రులందరినీ కూడా ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్కు తరలించడంతో పాటు మృతి చెందినటువంటి వ్యక్తులకి ఎవరైతే మృతి చెందారో అతను కామటి చరణ్ కుమార్ 37 సంవత్సరాలు అంటే ఇతను కూడా చిత్తూరు జిల్లా పత్తికొండ గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా గుర్తించడం జరిగింది. ఏదైతే క్షతగాత్రులందరినీ కూడా మెరుగైన వైద్యుల కోసం కూడా గుంటూరు తరలించే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వైద్యాధికారులు తెలియజేయడం జరిగింది. ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన స్థలానికి పోలీసు అధికారులు చేరుకోవడము ఏ విధంగా జరిగింది ఏంటనే దాని మీద ఇప్పటికే పోలీసు అధికారులు దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్ మీరావాలి, థ్యాంక్ యూ.